సత్య ఇన్వన్ ఛానల్‌కి స్వాగతం. తుళ్ళు చేపల పులుసు తయారు చేసే విధానం చూద్దాం ఫ్రెండ్స్. మనం చేపలని నీట్‌గా కటింగ్ చేసుకుంటున్నాం. పొట్ట భాగాన్ని నీట్‌గా ఇలా కట్ చేసుకొని, పొట్ట లోపల వేస్ట్‌నంతా కూడా మనం క్లీన్‌గా తీసుకుంటున్నాం. మనం చాకుతో చిన్నగా పలుసు ఉంది కదా! ఆ పలుసుని నీట్‌గా క్లీన్ చేసుకుంటున్నాం. మన వాటర్‌తో నీట్‌గా క్లీన్ చేసుకుంటున్నాం. క్లీన్ చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు, ఉప్పు కూడా వేసుకుంటున్నాం కొంచెం. మొత్తం పసుపు అది కూడా నీట్‌గా చేపలకు పట్టేటట్టు రాసుకొని, వాటర్‌తో క్లీన్ చేసుకుంటున్నాం. క్లీన్ చేసుకున్న తర్వాత మనకి ఒక గిన్నెలోకి తీసుకొని, కారం వేసుకొని అలా కదుపుకోవాలి. కదుపుకొని మనం పక్కన పెట్టుకుంటాం. ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాం. టమాటా, ఉల్లిపాయ పేస్ట్ మిక్సీలో ఆడుకున్నది మనం ఆయిల్‌లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం. అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాల పేస్ట్ కూడా వేసుకుంటున్నాం. ఆయిల్‌లో ఫ్రై చేసుకుంటున్నాం. కొద్దిగా పసుపు వేసుకుంటున్నాం. సరిపడా ఉప్పు కూడా వేసుకుంటున్నాం. సరిపడా కారం కూడా వేసుకుంటున్నాం. బాగా కలుపుకుంటున్నాం. కరివేపాకు వేసుకుంటున్నాం. చేపలు నీట్‌గా మనం పెట్టుకున్నాం కదా! అవన్నీ కూడా వేసుకుంటున్నాం. చింతపండు పులుసు మనం పక్కన పెట్టుకోవాలి కలుపుకొని. అదంతా కూడా మనం వేసుకుంటున్నాం చింతపండు పులుసు. కొత్తిమీర వేసుకుంటున్నాం. మూత పెట్టుకున్నాం. బాగా మరుగుతుంది. గరం మసాలా వేసుకుంటున్నాం. బాగా మరుగుతుంది. తుళ్ళు చేపల పులుసు రెడీ అయిపోయింది. నచ్చితే గనుక ఈ రెసిపీ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్.